నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈరోజు మనము 5వ తారీఖున పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఈ 5న పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, డీటెయిల్గా చెప్పుకుందాము. ఈ 5లో పుట్టిన వాళ్ళకి ఈ 2024లో ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది డెలివరీస్ ప్లాన్ చేస్తుంటారు. అంటే నార్మల్ డెలివరీ అయితే మన చేతిలో లేదు. సో సిజేరియన్ అయితే ప్లాన్ ఉన్నప్పుడు ఈ 5న పుట్టిన పిల్లవాళ్ళు అత్యంత శక్తి ఉన్న పిల్లవాళ్ళు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ద మోస్ట్ లక్కీ పీపుల్. అంటే 5న పుట్టిన వాళ్ళు కానీ, 14 కానీ, 23 కానీ. సో ఈరోజు నేను 5 గురించే మాట్లాడతా కాబట్టి ఈ 5లో పుట్టిన కొంతమంది గొప్ప వ్యక్తులు, అదృష్టవంతులు. సో వీళ్ళు వెరీ వెరీ లక్కీ, వెరీ వెరీ టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 5 జనవరి మమతా బెనర్జీ. సో వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేస్లో కమ్యూనిస్టులు కంచు కోటను బద్దలు కొట్టి, సో మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని స్థాపించుకొని, సో మకుటం లేని మహారాణి, జస్ట్ వెరీ వెరీ పవర్ఫుల్ లేడీ. ఆఫ్టర్ జయలలిత, మమతా బెనర్జీ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆమె జనవరి 5. అమీర్ ఖాన్ మార్చ్ 5. సో ఆయన బాడీ బిల్డ్ చేసుకొని 6 ప్యాక్ సినిమాలు చేసిన, మతిమరుపుతో సినిమాలు చేసిన, కడుపు బాగా కొండలా పెంచుకొని డంగల్, ఇద్దరు బిడ్డలు తండ్రిగా చేసిన, 3 బిడ్డలు తండ్రిగా చేసిన పెద్ద హిట్ డంగల్. సో ఈ టైప్ ఆఫ్ వేరియేషన్స్ చూపించే పవర్ 5th డేట్కి ఉంటుందన్నమాట. సో విరాట్ కోహ్లీ, సో సెంచురీల మీద సెంచురీలు కొడుతూ ఆయన నవంబర్ 5th. అభిషేక్ బచ్చన్ ఫిబ్రవరి 5th. పివి సింధు జూలై 5. సో మన దేశానికి ఎంత మంచి పేరు, మన హైదరాబాద్కి ఎంత మంచి పేరు తెచ్చిన పివి సింధు నిజంగా గర్వకారణం. దీపికా పడుకునే జనవరి 5. సో ఈ 5న పుట్టిన వాళ్ళు యూజువల్గా మల్టీ టాలెంటెడ్. అండ్ అందరికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే వీళ్ళు చాలా అందంగా ఉంటారు, వీళ్ళకి బుద్ధి బలం చాలా ఎక్కువ. సో ఎంతమందినైనా సరే వీళ్ళు మాటలతో మిస్మరైజ్ చేస్తారు, మంచి మాటకారులుగా ఉంటారు, అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. సో వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా 100% ఎఫర్ట్ ఇస్తారు. అండ్ వీళ్ళకు ఉన్న శక్తి ఏమంటే 5న పుట్టడం వల్ల వీళ్ళు ఏ పని చేసినా, ఏ రంగంలో ఉన్నా వీళ్ళు పైకి వచ్చేలాగా దేవతల దీవెనలు ఈ 5న పుట్టిన వాళ్ళకి హయ్యెస్ట్ లెవెల్లో ఉంటాయి. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 14th పుట్టిన, 14 అంటే 1 + 4 5. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు 14th ఏప్రిల్. సో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 23. సో 100 సినిమాల పైన విలన్గా వచ్చి హీరోగా చేసిన శ్రీకాంత్ కూడా 23/5. సో ఈ 5, 14, 23లో పుట్టిన వాళ్ళు లక్కీ. సో 5లో పుట్టి పేరులో కానీ మళ్ళా 5 అక్షరాలు పెట్టుకోగలిగితే వీళ్ళు ఇంకా ఇంకా లక్కీ. సో 5 అక్షరాల్లో పేరు. సో మనం చూస్తే దుర్గా హిందూస్ దేవత 5 అక్షరాలు, అయ్యప్పమాలే స్వామి 5 అక్షరాలు, ముస్లిమ్స్ అల్లా 5 అక్షరాలు, దర్గా 5 అక్షరాలు, ఖురాన్ 5 అక్షరాలు, నమాజ్ 5 అక్షరాలు, నమాజ్ 5 సార్లు చేస్తారు, బైబుల్ జీసస్ 5 అక్షరాలు, హిందూ 5 అక్షరాలు, సింగ్ 5 అక్షరాలు. సో ఈ 5 లెటర్స్లో పేరు పెట్టుకుంటే పంచభూతాల దీవెనలు వీళ్ళకి బాగుంటాయి. అందుకే 5 అక్షరాల్లో పేరుండేవాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. లైక్ విరాట్, ఆయన 5న పుట్టాడు, విరాట్లో 5 అక్షరాలు. జగన్ 5 లెటర్స్, బాబర్ 5 లెటర్స్, మెస్సీ, ధోని
అలా తీసుకుంటే పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సీ, విప్రో కంపెనీ అనట్లే, మనం విప్రో అంటాం. ఎక్కడ చేస్తున్నాం? విప్రో. బ్యాటరీ ఏ కావాలా? ఎక్సైడ్. 5 లెటర్స్ అనేది చాలా పవర్ఫుల్. అందుకే బిజినెసెస్ వాళ్ళందరూ కూడా 5 లెటర్స్తో పేర్లు పెట్టుకుంటారు. లాయిడ్. సో లాయిడ్ ఏసీలా టీవీలా పక్కన పెడితే లాయిడ్ బ్రాండ్, లాయిడ్. సో 5 లెటర్స్ అనేది చాలా అదృష్టం. 5న పిల్లోడు పుట్టాడంటే చాలా అదృష్టవంతుడు. ఇలా 5న పుట్టిన పిల్లవాడికి తల్లిదండ్రులు మంచి పేరు పెట్టగలిగితే వీళ్ళు జీవితాంతం పైనే ఉంటారు. రాశులు మారిని, గ్రహాలు మారిని, శని పీరియడ్ ఉండి, ఎంత బ్యాడ్ టైం అన్నా ఉండి వీళ్ళు ఆకాశంలోనే ఉంటారు, స్టార్స్గానే ఉంటారు, వెలుగుతూనే ఉంటారు. అందుకే 5వ నంబర్లో పేరున్న చిరంజీవి గారు ఎక్కడ 0 నుంచి మెగాస్టార్, టాప్ హీరో. ఆయన పేరులో 59. అక్కినేని నాగేశ్వరరావు 59, రిలయన్స్ ఇండస్ట్రీస్ 59, కేసీఆర్ 23, చంద్రబాబు 32, నరేంద్ర మోడీ 41, మమతా బెనర్జీ 5న పుట్టారు, ఆమె పేరులో 41 నంబర్, తిరుగులేని శక్తి. సో ఈ 5లో పుట్టిన వాళ్ళు మ్యాజికల్ పీపుల్. వీళ్ళు ప్రపంచానికి దారి చూపించే వాళ్ళగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. గెలవడం అనేది వీళ్ళకి హాబీ. సో వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోంచైనా సరే తప్పించుకొని ఇంటికి వాసులో గెలుపు వైపు వెళ్ళిపోయే ఆ న్యాక్ ఉన్న పీపుల్. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది. బుధుడు దీవెనల వల్ల మెర్కురీ కష్టాలను తప్పించుకునేలాగా ఇలా మెర్కురీ జారిపోతుంది చేతిలో ఉంచి. ఈ 5న పుట్టినోళ్ళు ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకుంటూ విజయాల వైపు వెళ్తూ గెలుస్తూనే ఉంటారు. ద మోస్ట్ లక్కీ నంబర్ ఫ్రమ్ 1 to 9 is 5. సో ఇట్స్ అందుకే 5 స్టార్ చాక్లెట్స్ బాగా క్లిక్ అయినాయి. 5 ఉంది కాబట్టి. సో ఈ 5 అనేది వరల్డ్ టాప్ నంబర్. వీళ్ళకి లక్కీ కలర్స్, బ్లూ కలర్ ఇస్ ద టాప్ మోస్ట్ లక్కీ కలర్. లక్కీ స్టోన్ డైమండ్, వజ్రం. సో మోర్ దెన్ 10 cents. వజ్రం కూడా 10 కన్నా చిన్న సైజ్ వేసుకుంటే పని చేయదు. మోర్ దెన్ 10 cents ఉండాలి. ముక్కు పుడకలో వేసుకోవచ్చు, చెవుల్లో వేసుకోవచ్చు. అబ్బాయిలు అయితే చేతిలో, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఇన్ గోల్డ్ ఓన్లీ. గోల్డ్లో 100% డైమండ్ బాగా పనిచేస్తుంది. మామూలు లక్కీ స్టోన్స్ సిల్వర్లో పనిచేస్తే డైమండ్ ఓన్లీ ఇన్ గోల్డ్. సిల్వర్లో దీని పవర్ తగ్గిపోతుంది, 40కో 50కో ఉంటుంది. ఈ 5న పుట్టిన వాళ్ళు, 5లో పుట్టినా ఇబ్బందులు పడే వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇస్తాను, వాట్సాప్ నంబరు. ఎందుకంటే 5లో పుట్టిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు, 100% లక్కీగా ఉండాలి. బట్ మనం రాంగ్ పేరు పెట్టేసుకుంటే, రాంగ్ వైబ్రేషన్స్లో పేరు పెట్టుకుంటే అక్కడ ఇబ్బంది వస్తుంది. ఈ 5లో పుట్టిన వాళ్ళ పేరు 3 అక్షరాల్లో ఉండకూడదు, 12 అక్షరాల్లో ఉండకూడదు. సి లెటర్తో స్టార్ట్ అయినా, ఎల్ లెటర్తో స్టార్ట్ అయినా, ఎస్ లెటర్ స్టార్ట్ అయినా ఈ 5 సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సో ఈ 5 సిరీస్లో పుట్టిన వాళ్ళకి లెటర్ ఎన్, లెటర్ వి, లెటర్ హెచ్ బాగా కలిసి వస్తాయి. అండ్ ఈవెన్ లెటర్ ఏ, జే అండ్ వై బాగా కలిసి వస్తాయి. సో మీరు ఈ 5 సిరీస్లో పుట్టుంటే 2024లో చాలా మంచి లైఫ్, చాలా మంచి గ్రోత్, చాలా మంచి డెవలప్మెంట్ చూడబోతున్నారు. సో పేర్లో రాంగ్ నంబర్స్ లేని 5 బార్న్ పీపుల్ ఆర్ లక్కీ. సో మీరు 5లో పుట్టి పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదంటే మీరు ఏం చేసినా కలిసి రాదు, ఇంట్లో కొట్లాట్లు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు వాడుకోవట్లేదని. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి పెట్టండి. సో నా వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సో మీరు వాట్సాప్ చేసేటప్పుడు సమస్యలు ఏది పెట్టకండి, జస్ట్ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. సో స్క్రీన్లో పైన కనబడుతున్న 2 నంబర్లకి, కింద కనిపిస్తున్న 3 నంబర్లకు కూడా వాట్సాప్ చేయొచ్చు. ఒక్క నంబర్కు వాట్సాప్ చేస్తే దయచేసి వేరే నంబర్లకి వాట్సాప్ చేయకండి, ఓన్లీ ఒక్క నంబర్కే పెట్టండి. అన్ని నంబర్లకు చాలామంది పెడుతున్నారు,
ఎంతమంది ఆ జాతకాల డీటెయిల్స్ చూస్తే మనకు అంత ఇబ్బంది. ఒక్కరు చూడాలి అంతే, అందరు చూడకూడదు. సో ఓన్లీ 1 నెంబర్కి పెట్టండి. పెట్టిన తర్వాత 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. మీ పేరు బాగాలేదని చెప్తే ఎంత తొందరగా వీలైతే తొందరగా కరెక్షన్ చేసుకోండి. సో 5 born పీపుల్ లక్కీ పీపుల్. సో వాళ్ళ గురించి, మనం బాగున్న వాళ్ళ గురించి మనకు దిగులు లేదు. ఇబ్బందులు పడే వాళ్ళకి మాత్రం దారి చూపడానికి కిరణ్ నెహ్రూ ఉన్నారు. పవర్ ఆఫ్ న్యూమరాలజీ ఉంది. వీ విల్ గైడ్ యూ అండి. ఎందుకంటే కరెక్షన్ అవసరం ఉందా లేదా, ఇది నేను ఫ్రీగా వాయిస్ ఇస్తున్నాను. కరెక్షన్ ఉన్న వాళ్ళకి 1 time ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి బెస్ట్ గైడెన్స్ ఇవ్వగలను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామని. మీ దగ్గర అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి, ఏ విధంగా ఉంటుంది, ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు. సో 100 నంబర్లు ఉంటాయి, 1 to 100 నంబర్స్. దీంట్లో రాంగ్ నంబర్స్ కొన్నే, అంటే 40 మార్కులు ఫెయిల్ మార్కులు ఎత్తుకుంటే ఈ రాంగ్ నంబర్స్ అనేది అరౌండ్ ఒరే ఫ్యూ నంబర్స్. సో పేర్లో 12వ నంబర్ ఉందంటే జీవితం బాగుంటుంది, వెళ్తూ ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. చిరంజీవి బాగుంటే చిరు 12, నాని సినిమా 12, బాలు సినిమా 12, తలకిందలుగా ఆడిన. యువరాజ్ సింగ్ బాగుంటే యువి 12, క్యాన్సర్ వచ్చా. సో 12వ నంబర్ ఉందంటే నేను చెప్పినప్పుడు మీరు బాగుండొచ్చు, అరే నేను బాగున్నా కదా, కిరణ్ నెహ్రూ అన్న బాగాలేదని చెప్తున్నాడు, బట్ ఇంకొన్ని రోజులకో జీవితం తలకిందులు అయిపోతుంది. అది తప్పదు. రివర్స్ నంబర్ అంటే ముందుకెళ్తే కదా రివర్స్ అయ్యేది, మన దగ్గరే ఉంటే రివర్స్ అన్న కదా. అది 12. 13 నంబర్ ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద సినిమా ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, 13 నంబర్ వస్తే అకాల మృత్యు ఉంటుంది. దివ్యభారతి 13వ నంబర్, పెద్ద హీరోయిన్, 19 ఏళ్లకే అకాల మృత్యు. 16వ నంబర్ పై నుంచి కింద తోసేస్తుంది. వీళ్ళెవరు చిన్నోళ్ళు, 16వ నంబర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు ఒక రేంజ్లో ఉన్నోళ్లే. ఎగ్జాంపుల్ సౌందర్య, సావిత్రి, సిల్క్ స్మిత, ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, రష్యా బికేమ్ పీసెస్, ఐడిపిఎల్ క్లోజ్డ్, ఎల్టీటీ స్మాష్డ్. 16 నంబర్ ఎఫెక్ట్. 16 అంటే ఈడుంటారు, ఈడున్నాం కదా, మాకేమి కిరణ్ నెహ్రూ 16 అన్నాడు, మేము బాగున్నాము, పడిపోయేది పక్క. ఎందుకంటే 16 అంటే 1 సూర్యుడు 6 శుక్రుడు, ఇద్దరు పైకి తీసుకెళ్ళి మెట్లు పైన తోసేస్తే కాళ్ళు ఎరుగుతాయని పైకి 5 అంతస్తులు 10 అంతస్తులు 20 అంతస్తులు తీసుకెళ్ళి ఆడిని తోసేసే నంబర్ 16. 18వ నంబర్ వస్తే విడాకుల నంబర్. భార్యకి భర్తకి బాగుండదు, వీళ్ళతో అందరితో బాగుంటారు. సో ఇంట్లో బాగాలేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది? భార్యతో కొట్లాడుకుంటా, కోర్టు కేసులు, లిటిగేషన్స్, డైవర్సులు. ఎవరికి కావాలి? 19 నంబర్ని మానసిక ఆందోళన, సడన్ డెత్ నంబర్. హీరో శ్రీహరి, సావిత్రి, సిల్క్ స్మితలో ఈ 19 కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సడన్ డెత్. తర్వాత 27 నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్, పెండులం నంబర్. సో ఒకసారి ఒక పీరియడ్ బాగుంటాం, ఒక 5 ఏళ్ళు బాగుండం. 31 నంబర్ 13 సేమ్ డెత్ నంబర్స్. 33 అందరూ వాడుకుంటారు మనల్ని, అందరూ వాడుకొని లాస్ట్కి మనకే హాని చేసేది. డబ్బు తీసుకుంటారు, తిరిగి అడిగితే కొట్టడానికి వస్తారు, మన మీదే కేసులు పెడతారు. 33ని బలి పశువు నంబర్ అంటారు. 36 3 దేవతలు 6 రాక్షసులు. అస్తవ్యస్తమైన జీవితం, కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. 48 మళ్ళా 48 = 12, 48 అన్నా 12. 57 గుండెల్లో 3 కత్తులు. 64వ నంబర్. 64 అంటే ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దొప్పితే ఎలాంటి నొప్పిలో ఉంటాడు, హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. 64 అంటే 1 అంటే లీడర్ కదా, అంటే ప్రతి సిరీస్లో ఒక రాంగ్ నంబర్. సో 1 సిరీస్లో 64 రాంగ్ నంబర్, 2 సిరీస్లో 29 రాంగ్ నంబర్, 3 సిరీస్లో 12 రాంగ్ నంబర్, ఇలా ఒక్కొక్క నంబర్. 4లో 13, 31 రాంగ్ నంబర్ ఇలా ఉంటాయి. 7లో 16 రాంగ్ నంబర్, 9లో 18 రాంగ్ నంబర్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా పేరుంటే మీరు అదృష్టవంతులు. మీరు పేరు పెట్టినప్పుడు నేను ఈ నంబర్స్ కానీ చెప్పకుండా ఉంటే, ఇది కాకుండా 1, 6 ఉండకూడదు, 6, 3 ఉండకూడదు పేరులో. ఈ రాంగ్ నంబర్స్ లేకపోతే మీకు కరెక్షన్ అవసరం లేదండి, మీరు ఏం చేసినా అదృష్టవంతులే. నేను చెప్పిన ఈ 11 రాంగ్ నంబర్స్ 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకుండా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. సో నేను మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నాయని చెప్పానంటే ఎంత తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోవాలి.
సో మీ పేరులో వైబ్రేషన్స్ ఎంత, అసలు మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఒక వాట్సాప్ నంబర్కి పెట్టాక ఇంకో దాన్ని పెట్టకండి, ఒకదానికే పెట్టండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వీలైతే సంతకం, ఈ 3 వాట్సాప్ నంబర్లో ఒక్క నంబర్కి పెట్టండి. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి పెట్టినా నో ప్రాబ్లం. బట్ ఒక నంబర్కి పెట్టినాక ఇంకొక నంబర్కి పెట్టకండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. సో మొదటి వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీ పేరు బాగుంటే, మీ పేరు అంటే నేను వీలైనంత వరకు ఫోటోలు కూడా పెడుతున్నా, నంబర్ ఎలా వచ్చింది, టోటల్ ఎంత ఉంది, ఆ నంబర్ బొమ్మ కూడా పెడుతున్నాను. నంబర్ బాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో దట్ యూ విల్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ 40 లక్షల పైన క్లయింట్స్ తీసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు, ఫోన్ అపాయింట్మెంట్ కావచ్చు, నాకు ఎక్కడున్నా మీరు ఒకటే, నా బెస్ట్ మీకు ఇస్తానండి. అండ్ మార్కెట్లో మేము న్యూమరాల్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారు BHAలో DGMగా ఉన్నారు. 87లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాల్లోకి వచ్చారు. అప్పుడు ఎవ్వరు లేరు, ఇప్పుడు 100 మంది తయారయ్యారు. ఎవ్వరికి సబ్జెక్ట్ లేదు, 0.1% కూడా లేదు. చాలామంది మేము లోకల్లో చూపించుకున్నామండి న్యూమరాల్, ఆయన కూడా న్యూమరాల్ చెప్తారు, షీట్ పెట్టండి, మొత్తం చంపేసే నంబర్లు, మృత్యు నంబర్సే. చాలామందికి ఈ కరెక్షన్స్ వాడినాక యాక్సిడెంట్స్ అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని, ఇది పేరు కాదు మీ జీవితం అని నమ్మండి. అప్పుడు ఎవరి చేతిలో పెట్టరు, ఎక్స్పర్ట్స్ చేతిలో పెడితే మిమ్మల్ని కాపాడతారు. ట్రైనర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాం అంటే ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే, చిన్న పిల్లలకి పేర్లకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అంటే నేరుగా మణికొండ ఆఫీస్కి రావడమా, లేదా ఫోన్ అపాయింట్మెంటా. డైరెక్ట్గా రావాలంటే మణికొండలో సండే ఫోన్ అపాయింట్మెంట్ డైలీ ఇస్తున్నాం. సార్ మా పాప పుట్టింది, వారం అయింది, పేర్లు పెట్టండి, మీరే పేర్లు పెట్టండి. నరసింహస్వామి పేరు కావాలా, లేదా గాయత్రీదేవి పేరు కావాలా, లలిత పేర్లు రావాలి, ఇలా పెడుతున్నారు. ఇది చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. నేను వాయిస్ కూడా ఇవ్వకూడదు, మీరు పేరు పెట్టామన్నా నేను వాయిస్ ఇవ్వను. 7 సంవత్సరాల లోపల పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు, మీ పిల్లలకే మంచిది కాదు. నాకేముంది 2 నిమిషాలు వాయిస్ ఇచ్చేస్తా. ఆ పేరులో మృత్యు నంబర్ ఉంది అంటే ఎలా చెప్పాలి, డెత్ నంబర్ ఎలా చెప్పాలి? సో తల్లిదండ్రులు బాగా మనసులో పెట్టుకోండి, చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. మీకు పిల్లడు పుట్టాడు, చాలా సంతోషం. సో ఒకసారి ఫీజు కట్టి పేర్లు తీసుకోండి, నేను 10 పేర్లు ఇస్తాను, ఒక పేరు సెలెక్ట్ చేసుకోండి. ఆ పేరు సంబంధించిన డీటెయిల్స్, లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ స్టోను, సంతకం ఎలా చేయాలి నేను ఇచ్చేస్తాను. నేను చెప్పింది వాడుకుంటే మీ పిల్లల జీవితం చాలా బాగుంటుంది. నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలు పెద్ద పెద్ద IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, IIT టాపర్స్గా ఉన్నారు. కొన్ని వేల మంది డాక్టర్స్ తయారయ్యారు. అంటే నేను వచ్చి వజ్రాన్ని సానబెట్టేవాడిని అంతే. మీ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి. వాళ్ళ లైఫ్ బాగుండేలాగా 100% నేను నా సబ్జెక్ట్ని న్యాయం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.